వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన. అవునా కాదా? కాంగ్రెస్ పాలన అంటేనే ప్రజల్ని ముంచుడు, ఇండ్లను కూల్చుడు. అవునా కాదా? కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన. బ్రదర్, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన. నిరుద్యోగులం మేము, నిప్పు కనికలై మేము మరొక పోరాటానికి సిద్ధమైతామని ఒకరొచ్చిరు. గ్రూప్ 1 గోల్మాలు చేసి ఉద్యోగులని అమ్ముకున్నటువంటి ప్రభుత్వాన్ని వెంటనే కూల్చుతామని మరొకరు ప్లకార్డులు పట్టుకొని వచ్చిరు. కాబట్టి ఈ ప్లకార్డులు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వము కూలిపోయేలాగా మరొక ఉద్యమానికి తెలంగాణ గడ్డ నుంచి సిద్ధమవ్వబోతుంది. అందుకనే కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన. ఇది దోపిడి పాలన, దొంగల పాలన. ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇండ్లను కూల్చే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన. శివ ప్లకార్డులన్నీ ఒక్కసారి పైకెత్తాలి. ప్రజాపాలన ఇది పైశాచిక పాలన అంటూ మరొక వైపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 2 ఏళ్లు దగ్గరికి వచ్చింది, కానీ ఇచ్చిన ఉద్యోగాలను నమ్ముకునే పరిస్థితి వచ్చింది. అరే అధికారంలున్నప్పుడు అగో అధికారం లేనప్పుడు అమలు కాని హామీలు, అమలు కాని హామీలు, అమలు కాని హామీలు. అగో అధికారం లేనప్పుడు అమలు కాని హామీలు, అమలు కాని హామీలు, అమలు కాని హామీలు. అగో అధికారం వచ్చినాక అర్థమైన కూతలాయే, అర్థమైన కూతలాయే, అర్థమైన కూతలాయే. నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెదెక్కి, నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెదెక్కి. అవునా కదా? అధికారం లేనప్పుడు నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి రాలేదా? రెచ్చగొట్టింది కాబట్టే ఈరోజు మిమ్మల్ని అందరినీ చల్లగా కూర్చోబెడదామని ఎక్కడి ఉద్యోగాలు అక్కడ అమ్ముకున్నాడు. అగో అధికారం లేనప్పుడు అమలు కాని హామీలు, అమలు కాని హామీలు, అమలు కాని హామీలు. అధికారం వచ్చినాక అర్థమైన కూతలాయే, అర్థమైన కూతలాయే, అర్థమైన కూతలాయే. నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి కట్టెదెక్కి, నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి కట్టెదెక్కి. మార్పు మార్పు అనుకుంటూ మనల ముంచ వచ్చినోడు, మార్పు అనుకుంటూ మనల ముంచ వచ్చినోడు. వాడు ఢిల్లీకి బాబుడు తప్ప మన తల్లికి చేసింది లేదు. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన. బాకీ పడ్డదో కాంగ్రెసు, బాకీ పడ్డదో. బాకీ పడ్డదా లేదా? పడ్డదా లేదా? ఊర్లల్లో ఉండే వ్యవసాయం చేసుకునే మన అమ్మల అక్కల కానుంచి మొదలు పెడితే అశోక్ నగర్ లో రాత్రింబవళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీలో రాత్రింబవళ్ళు కష్టపడే ప్రతి ఒక్కరికి బాకీ పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వము. అందుకనే ఒక్కసారి ప్లకార్డులన్నీ పైకెత్తి బాకీ పడ్డదో కాంగ్రెసు, బాకీ పడ్డదో, 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 బాకీ
బాకీ పడ్డది, మన రైతన్నకు బాకీ పడ్డది. అగో తులము బంగారమంటూ మన అమ్మాలక్కలకు బాకీ పడ్డది. అగో తులము బంగారమంటూ అమ్మాలక్కలకు బాకీ పడ్డది. 4,000 పెన్షన్ అంటూ మన అవ్వాతాతలకు బాకీ పడ్డదే. అరే బాకీ పడ్డదో తనకు బాకీ పడ్డదో, బాకీ పడ్డదో తనకు బాకీ పడ్డదో, బాకీ పడ్డదో తనకు బాకీ పడ్డదో, బాకీ పడ్డదో తనకు బాకీ పడ్డదో. అందరూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి నిరుద్యోగులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ అందరు కూర్చోవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి 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 నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటొంటి, రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటొంటి. మీరందరూ మరికొద్ది సేపట్లో అన్న కొద్దిగా ముందుకన్నాలని వీళ్ళ తీనాయి కూర్చోండి అవసరమైతే. అటు సైడ్ కొద్దిగా చైర్స్ ఉన్నాయి, అటువైపు వెళ్ళి కూర్చోవాలి. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటొంటి, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటొంటి, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి. బ్రదర్, నేను ఉత్త మాటలు చెప్పే అంటే మీ అందరికీ తెలుసు, మాకంటే ఎక్కువ మీరే. మిమ్మల్ని నమ్మబలికి అధికారంలోకి వచ్చింది ఈరోజు రేవంత్ రెడ్డి. ఒకవైపు అశోక్ సెంటర్ కావచ్చు అన్న, కొద్దిగా వెనక్కి ప్లీజ్, కొద్దిగా మీకే ఎక్కువ తెలిసి ఉండాలి అన్న. కొద్దిగా ఇది పెంచవా, ఈ మానిటర్ కొద్దిగా పెంచండి. ఒకవైపు చిక్కడపల్లి లైబ్రరీ, ఒకవైపు అశోక్ నగర్ చౌరస్తా, ఒకవైపు దిల్సుఖ్ నగర్ లో ఉన్నటువంటి అన్ని కోచింగ్ సెంటర్లలోకి వచ్చింది రేవంత్ రెడ్డి. ఆయన డైరెక్ట్ రాకపోయినా ఆయన మనుషులను పంపించింది, ఎట్లాంటి దొంగ మాటలు చెప్పాలి, ఎట్లాంటి లంగ మాటలు చెప్పాలి, వీళ్ళని ఎట్లా గోల్మాల్ చేయాలని. అందుకనే షేక్పేట నుంచి వచ్చిన నిరుద్యోగ యువకులందరూ యువకులందరూ వెనక్కి వెళ్ళాలి దయచేసి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. అందరూ ఒకసారి గట్టిగా అవును కదా. హలో హలో చెక్ 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 చెక్, హలో హలో చెక్, జల్దీ జల్దీ. హలో చెక్ చెక్, హలో చెక్, రైట్ ఓకే. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి మా తెలంగాణలోన 420. 420 అంటే తెలుసు కదా, తెలుసన్న వాళ్ళందరూ ఒక్కసారి గట్టిగా చేతులు ఎత్తాలి. 420 అంటే ఇగో సీనన్న చెప్తాడు, మా నోటితోటి ఏమనిపిస్తుందో నువ్వే చెప్పు 420 అంటే ఏందో అని. 420 అంటే చీటర్, అవునా కదా? ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చిండా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నియామకాలు చేపట్టిన దానికి పత్రాలు ఇచ్చుకుంటూ వచ్చింది ఈరోజు రేవంత్ రెడ్డి. అంతకుమించి ఏమన్నా చేసిండా? ఆ పత్రాలు ఇచ్చేదానికి కూడా ఒక్క ప్రోగ్రామ్ కు 2 నుంచి 3 కోట్లు ఖర్చు పెట్టిండా లేదా? అందుకనే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటొంటి, ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటొంటి. ఓటుకు నోటు అంటే దొంగ ఉనివని మీరే గట్టిగా అనాలి. ప్లకార్డులన్నీ పైకి బట్టి ఓటుకు నోటు అంటే దొంగ ఉనివని మీరే అనాలి, అవునా? ఇవాళ ప్రజలకు చేసే పనుల కంటే ఎక్కువ వాళ్ళు ఇంత పంచాదే ఎక్కువ అవుతుంది. ఒకవైపు కొండ సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఒకవైపు రేవంత్ రెడ్డి బ్రదర్స్ వర్సెస్ జూపల్లి కృష్ణారావు. ఇది తప్ప ఇంకేమన్నా ఉందా? ఓటుకు నోటు దొంగ ఉనివు, ఓటుకు నోటు దొంగ ఉనివు.
మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్త మాటలు చెప్పే లంగ మాటలు చెప్పే దొంగ మాటలు చెప్పే ఉత్త మాటలు చెప్పే లంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. మీరు వెనక గొమ్మలా అన్న కొద్దిగా మీరు కొద్దిగా అప్ సైడ్ వెళ్ళి కూర్చోండి ప్లీజ్. ఎందుకంటే రామన్న హరీష్ అన్న ఇట్టించే వస్తారు కాబట్టి కొద్దిగా ఇబ్బంది జరగదు ప్లీజ్ అన్న. ప్లీజ్ కొద్దిగా వెనక్కి వెళ్ళి కూర్చోండి ప్లీజ్ రిక్వెస్ట్. స్టేజ్కి రైట్ సైడ్ చాలా ప్లేస్ ఉన్నది. దయచేసి మిత్రులు నిరుద్యోగ జేఏసీ మిత్రులు ఎక్కడున్నా కొద్దిగా ఇంకా స్టేజ్కి రైట్ సైడ్ చైర్స్ ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం కొద్దిగా ప్లీజ్ అన్న ప్లీజ్. అరే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. 2 లక్షల ఉద్యోగాలన్నావు. అగో 2 లక్షల ఉద్యోగాలన్నావు. నువ్వు ఉద్యోగాలన్నీ అమ్ముడు పెట్టావు. ఉద్యోగాలన్నీ అమ్ముడు పెట్టావు. ఉద్యోగాలన్నీ అమ్ముడు పెట్టావు. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఓటుకున్నాడు దొంగవు నీవు. ఓటుకున్నాడు. దొంగవు నీవు. మీరే అనాలి గట్టిగా గట్టిగా అనాలి. ఓటుకున్నాడు దొంగవు నీవు. ఓటుకున్నాడు. దొంగవు నీవు.